షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. రాజకీయాల్లో నాయకులంటే హామీలు ఇస్తారు, ఓట్లు అడుగుతారు, గెలిచాక కనిపిస్తారో లేదో తెలీదు. బట్ కొందరు నేతలు ఉంటారు, వారు పదవిలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కన్నీరు తుడవడమే తమ విధిగా భావిస్తారు. అలాంటి నాయకుల్లో మొదటి వరుసలో ఉంటారు మన హరీష్ రావు. డబుల్ షూటర్ గానే కాదు, మాటిస్తే మడమ తిప్పని నేతగా హరీష్ది ప్రత్యేక స్థానం. అందుకే ఓ పేద విద్యార్థిని కన్నీటి గాథ విని చలించిపోయారు ఆయన. ఆమె చదువు కోసం ఏకంగా తన సొంత ఇంటిని తాకట్టు పెట్టి పెద్ద మనసు చాటుకున్నారు ఈయన. నాకు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో మహబూబ్ నగర్లో ఎంఎస్ ఆఫ్థాల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షలు చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకోపోయారా అన్నప్పుడు ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్కి 3 డేసే టైం ఇచ్చారు. అందులో 3 డేస్ చాలా కష్టపడి మాకు లోన్ శాంక్షన్ చేశారు. దానికి తోడు ఫస్ట్ ఇయర్లో హాస్టల్కి సంబంధించి కూడా 1 lakh ఇచ్చారు సార్. మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాలలో సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. మమత ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఎన్నో కష్టాలకు వచ్చి పీజీ మెడిసిన్ సీట్ సాధించింది. కానీ ఆ చదువుకు ఏడాదికి 7.5 లక్షల ఫీజు చెల్లించాలి. తండ్రి రామచంద్రకు అంత స్తోమత లేదు. బ్యాంకు మెట్లెక్కితే ఏదైనా ఆస్తి తాకట్టు పెడితేనే లోన్ ఇస్తాం అని తెగేసి చెప్పారు. చేతిలో చిల్లి గవ్వలేదు, కళ్ళలో కన్నీరు తప్ప. ఆ సమయంలో ఆ తండ్రి బిడ్డలకు కనిపించిన ఏకైక ఆశాదీపం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. మా పెద్దమ్మాయికి ఎస్విఎస్ మహబూబ్ నగర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ తనకు ఎంఎస్ ఆప్థమాలజీలో పీజీ సీట్ రావడం జరిగింది. పీజీ సీట్ సంబంధించి ట్యూషన్ ఫీజు ప్రతి సంవత్సరము 7,50,000 ఉంటుంది. 3 సంవత్సరాలు కలిపి 22.5 లక్షలు అవుతుంది. ఒకవేళ మీకు అంత అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇంటిపైన లోన్ తీసుకోపోయా బాబు అని అడిగాడు. సార్ మా పిల్లలకు సంబంధించి కూడా నేను ఇంటిపైన లోన్ తీసుకున్నాను సార్ అని చెప్పి సార్ చెప్పగానే, సరే బాబు నేను నా సొంత ప్రాపర్టీ అయినటువంటి నా ఇంటిపైన నేను ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాను, అమౌంట్ తీసుకొని చదివించుకో. సారు రిస్క్ తీసుకొని తొందరగా మాకు యూనియన్ బ్యాంక్లో మాకు లోన్ ఇప్పించడం జరిగింది. సారు మాకు మీరే దిక్కంటూ ఇంటి తలుపులు తట్టిన ఆ కుటుంబం ఆవేదన విన్నాడు. వెంటనే నీ బిడ్డ చదువు ఆగకూడదు, తను డాక్టర్ కావాలి అని మాట ఇచ్చారు. మాట ఇవ్వడమే కాదు, వెంటనే సిద్దిపేటలోని తన సొంత ఇంటిని బ్యాంక్లో తాకట్టు పెట్టారు. ఏకంగా 20 లక్షల విద్యా రుణం ఇప్పించి ఆ బిడ్డ డాక్టర్ అయ్యే మార్గాన్ని సుగమం చేశారు. సొంత రక్త సంబంధికులే ఆస్తుల కోసం గొడవపడే ఈ రోజుల్లో ఎక్కడో ఉన్న ఒక పేద బిడ్డ కోసం తన ఇంటిని తాకట్లో పెట్టిన హరీష్ రావు రాజకీయాల్లో ఒక కొత్త ఒరవుడిని సృష్టించారని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. హరీష్ రావు అంటే కేవలం సిద్దిపేట లీడర్ మాత్రమే కాదిన, ఆయన తెలంగాణ గుండె చప్పుడు. డబుల్ షూటర్గా రాజకీయాల్లో ఎంత కఠినంగా ఉంటారో పేదల సమస్యల దగ్గర అంత మెత్తగా మారిపోతారు. అందుకే ఆయన్ను ప్రజలు సిద్దిపేట బిడ్డ అని ఆత్మీయంగా పిలుచుకుంటారు. పదవి ఉన్నప్పుడు పనులు చేయడం సహజం, బట్ పదవి లేనప్పుడు కూడా తన వ్యక్తిగత ఆస్తులు సైతం ప్రజల కోసం పణంగా పెట్టే గుణం ఒక్క హరీష్ రావుకే సొంతం.